ఏమంటున్నారట, భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగానే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను, మంచి జాగలో, మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది. ఇప్పుడు కుక్క తోకను ఆడిస్తుందా, తోక కుక్కను ఆడిస్తుందా? పొంగులేటి చెప్తేనే అధికారులు పెట్టినారు, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు, ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగులేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా ఎందుకంటే ఒకరి సమస్య, ఇద్దరి సమస్య కాదు, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల సమస్య. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రజలు ఇవాళ బ్యాంకులలో అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక, భూములు ఆఫీసుల చుట్టూ తిరగలేక, లంచాలు ఇవ్వలేక, విదేశీ పర్యటనలు పోలేక, పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయి దవాఖానకో ఆసుపత్రి ఖర్చుల కోసమో చిన్న ప్లాట్ అమ్ముకుందామంటే అమ్ముకోలేక ఆ ప్రాణాలు పోతున్న వారి పరిస్థితి ఏంది? పిల్లల పెళ్లిళ్ళు ఆగమైతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ ప్రజల పరిస్థితి ఏంది? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే ఏదన్నంటే అధికారుల మీద నెట్టేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ఆనాడు కేసీఆర్ గారు పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇచ్చే పథకం తెచ్చిండు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిండు. ఇలా ఆ పథకాన్ని ఆగం చేస్తున్నారు. మొన్న హైకోర్టులో ఎవరో కేసేస్తే హైకోర్టు 1 నెల రోజులు టైం ఇచ్చింది గవర్నమెంట్ కు. కళ్యాణ లక్ష్మి పథకం మీద మీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో చెప్పండి అని అడిగింది. 1 నెల రోజులు టైం ఇచ్చిన ప్రభుత్వం కౌంటర్ వేయకపోతే ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఆగిపోయింది. స్టే వచ్చింది. 1 2 ఆనాడు కేసీఆర్ గారు 14,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేసినాడు.